జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలామంది నన్ను అడిగిన విషయము మెంటల్ డిప్రెషన్. చాలా ఇబ్బంది పడుతున్నా మెంటల్ డిప్రెషన్ తోటి. దీనివల్ల శరీరానికి కూడా ఇబ్బంది వస్తూ ఉంది. శారీరక ఆరోగ్యం కూడా చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నాము. అసలు ధైర్యం కూడా ఒక్కొక్కసారి కూడగట్టుకోలేకపోతున్నాం. ధైర్యానికి సంబంధించిన మంత్రాలు ఏమన్నా ఉన్నాయా చెప్పండి? మానసిక ఒత్తిడిని జయించడానికి ఏమన్నా మంత్రాలు ఉన్నాయా చెప్పండి అని చాలామంది నాకు వాట్సాప్ చేసి అడుగుతూ ఉంటారు. ఇవాళ దీని గురించి కొన్ని మాటలు చెప్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ అసలు మనం ఏం ఆలోచిస్తున్నామో, అంటే దీనికి పరిహారం మనం చేసే మనం ఉంచుకునే పద్ధతిలోనే దీంట్లోనే పరిహారం కూడా నిగూఢమై ఉంది. మీరు జాగ్రత్తగా నేను చెప్పేది ఆలకిస్తే కనుక అది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము సహజంగా కూర్చున్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం అందరితో ఏదో ఒకటి మాట్లాడుతుంటే మనకి మనసులో ఏ ఆలోచనలు రావు. కానీ మనం ఏ పని చేస్తూ ఉన్నా మాట్లాడకుండా పని చేస్తూ ఉంటే ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఆలోచన రాకుండా ఎవరికి ఉండదు. అలా ఆలోచన వచ్చినప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నది మనకి మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది ప్రోగ్రెషన్ ఉండట్లేదు, లైఫ్లో డెవలప్మెంట్ ఉండట్లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడిగానే ఉంది అని బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటో ఇవాళ ప్రాక్టికల్గా నేను ఒక మాట చెప్దామని అనుకుంటున్నాను. మనం ఆలోచిస్తూ ఉంటాం. మన ఆలోచన ఏం ఆలోచిస్తున్నాం? మన ప్రెజెంట్ గురించి ఆలోచిస్తున్నాం, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం, పాస్ట్ గురించి ఆలోచిస్తున్నామా? ఇది మనం ఒక గ్లాన్స్ వేసుకోవాలి. మ్యాక్సిమం 70% ఆఫ్ ద కేసెస్ ఎలా ఉంటాయంటే పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది, ఆ రోజు అలా బాధపడ్డాను, వాడు ఇలా అన్నారు, లేదా ఆ రోజు ఈ విధంగా నాకు ఒక అవకాశం చేజారిపోయింది అని పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఈ పాస్ట్ గురించి మన మైండ్ అనేది ఒక పదునైన ఆయుధం, ఒక వెపన్ అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాము. మన మైండ్ తోటి ఎన్ని మిరాకిల్స్ చేయొచ్చు అన్న విషయాన్ని మనం మర్చిపోయి పాస్ట్లో జరిగిన విషయాలు ఆలోచిస్తూ ఉంటే, గతంలోకే మనం వెళ్తూ ఉంటే ఇంకా వర్తమానంలోకి మనం ఎప్పుడు అడుగు పెడతాం? ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. మన మైండ్ అంతా పాస్ట్లోనే ఉంటుంది. అంటే మన మైండ్ ఏమో మనం రెట్రో స్టేట్లో పెడతాము. మరి మనకి ఇప్పుడు కొత్తగా థాట్స్ రావాలంటే, ఐడియాస్ రావాలంటే బుద్ధి పనిచేస్తేనే కదా, మన బ్రెయిన్ అందిస్తేనే కదండి మనకు ఆలోచనలు వచ్చేది. అది రావాలంటే ముందు అసలు మనం పాస్ట్ అయిపోయిన దాన్ని ఇంకా పోస్ట్ మార్టం చేయకుండా, పోస్ట్ మార్టం చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. మన టైము దండగా, ఇంకా మన ఫ్యూచర్ ప్రోగ్రెషన్ మనం దేనికి కాస్ట్, దాన్ని మనం ఏం కాస్ట్ పెడుతున్నాము, ఎట్ వాట్ కాస్ట్ అనేది ఏం కోల్పోతున్నాం అన్నది ఒక్కసారిగా మనం ఆలోచించుకుంటే, ఈ పాస్ట్ థింగ్స్ మనం ఆలోచించడం వల్ల మన ఫ్యూచర్ని మనం పణంగా పెడుతున్నాం. దానికి మూల్యం మన ఫ్యూచర్ అన్న విషయాన్ని మనం అందరం గుర్తెరగాలి. సో ఫస్ట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అంతే, గతం గతః అని చెప్పేసేసి రాత్ గయి బాత్ గయి అంతవరకే. అక్కడితోటి మనం ఆ విషయాన్ని కట్ చేసేసేసి ముందుకు సాగడానికి ప్రయత్నిస్తే కనుక ఏ రోజుకి ఆ రోజు మనకి మెయిన్ ఫస్ట్ మన బ్రెయిన్ని ప్రశాంతంగా ఉంచాలి. ఆలోచనలన్నీ ఇప్పుడు అవి ఆలోచిస్తూ కూర్చుంటాం. దానివల్ల మనకు ఉపయోగం ఏమన్నా ఉంటుందా? వాటి వల్ల ఉపయోగం లేనప్పుడు వాటిని ఆలోచించడమే అనవసరము. వాటిని కట్ చేసేసేసి ముందుకి ప్రోగ్రెసివ్ మోడ్లో మన బ్రెయిన్ని రెట్రోలో పెట్టుకోకుండా అప్వర్డ్స్కి, ముందు డైరెక్షన్స్కి మనం పుష్ చేయగలిగితే మన ప్రోగ్రెషన్ అక్కడ ఆ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అసలు ప్రెజెంట్లో ఉండగలిగితే చాలా బ్రెయిన్ మనకి చాలా షార్ప్ అవుతుంది. మనం పాస్ట్లో ఉంటే కనుక మన బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా పాస్ట్కే వెళ్తూ ఉంటుంది, వెనక్కే వెళ్తూ ఉంటుంది. ఇంకా ముందు ప్రోగ్రెషన్ అనేది మనకి చాలా లేటుగా వస్తుంది. ఇప్పుడు మరి మన చుట్టూనే చాలామంది ఉన్నారు. మనందరం పుట్టినప్పుడు అందరికి ఒకటే బ్రెయిన్ భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు అంటారు కదండి, అందరూ కొన్ని కోట్ల మంది ఒకటే రాశిలో ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఒకటే నక్షత్రంలో ఉన్నారు, అందరికీ ఒకటే ఫలితాలు ఉండవు కదా. అందరికీ ఒకటే అంటే గోచార రీత్యా వచ్చే కామన్గా అప్లికేబిలిటీ ఉంటాయి. డెఫినెట్గా అందరికీ అది కాకపోతే ఇది ఆ పాజిబిలిటీస్ ఉంటాయి. కానీ మిగతా వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే మనందరికీ మరి బ్రెయిన్ ఒకటే ఇచ్చాడు కదా భగవంతుడు. మరి కొంతమంది ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నారు, కొంతమంది చంద్రమండలం వెళ్తున్నారు, కొంతమంది కొన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. మరి అదే బ్రెయిన్ భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చినప్పుడు ఎక్కడ మనము ల్యాక్ అవుతున్నాం అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. అంటే అందరూ చంద్రమండలానికి వెళ్ళక్కర్లేదు, లేదా అంత ఎవరి గోల్స్ వాళ్ళైతే రీచ్ అవ్వాలి కదా. మనకంటూ మనం ఒక గోల్స్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని మనం రీచ్ అవ్వాలి కదా. దాన్ని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ అసలు అదే కొంచెం టఫ్ అయిపోతే మనం ఎలా రీచ్ అవుతాం ఆలోచించండి ఒక్కసారి.
దీనికి ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే మనం పాస్ట్ గురించి ఆలోచించడం వల్ల. ఈ మైండ్ అనేది ఒక చక్కటి పూజా స్థలం అని మనం భావించాలి. ఈ మైండ్‌లో మనం ఏం ఏం పెడుతున్నాం అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, మాట్లాడుకుంటున్నాము. ప్రశాంతంగా నీట్‌గా ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ఎవరైనా చెత్త తెచ్చి వేశారు అనుకోండి, మనం ఇక్కడ ఉండగలుగుతామా? ఒక 5 నిమిషాలు కాదు, ఒక్క నిమిషం అన్నా ఉండగలుగుతామా? ఈ ప్రదేశం నుంచి మనం వెళ్ళిపోతాం కదా! మరి మన మైండ్‌లో మనం ఏం వేస్తున్నాం? మన మైండ్‌కి మనం ఏం ఫుడ్ ఇస్తున్నాం రోజు? అది మనం ఆలోచించాలా వద్దా చెప్పండి? మన మైండ్‌లో ప ప గతంలో జరిగిన చెత్తనంతా తెచ్చి మన మైండ్‌లో వేసే రైట్ మనకి ఎవరిచ్చారు? మనకి కూడా ఆ రైట్ లేదు. భగవంతుడు ఈ ఈ శరీరం మనది కాదు. ఈ జీవితం మనది కాదు. భగవంతుడు ప్రసాదించిన జీవితం మనది. భగవంతుడు ప్రసాదించిన శరీరం మనది. ఈ బుర్ర పరమాత్ముడితోటి మాత్రమే నిండి ఉండాలి. పరమాత్ముడితోటి నిండి ఉంటే అప్పుడు ఈ ప్రశాంతత మనకొస్తుంది. ముందు ఈ ఆలోచనలన్నీ కట్ అయిపోయి ఫ్యూచర్ అనేది మనం చక్కగా ఫ్రేమ్ చేసుకోగలుగుతాం. చక్కగా డిసైడ్ చేసుకోగలుగుతాం. అసలు మనం కనీసం చాలా మందికి కాకపోయినా కొంతమందికైనా మార్గనిర్దేశకులుగా ఉండగలిగితే మన జీవితం ధన్యమైనట్లే కదా! కొంతమందికైనా మనం టార్చ్ బేరర్‌గా ఉండగలిగితే మన జీవితం ధన్యమైనట్లే కదా! పోనీ కనీసం మన జీవితాన్ని మనం సరైన దిశలోకి మనం పెట్టుకోగలిగితే మనం ధన్యమైనట్లే కదా! సో, మన మైండ్‌లో ఫస్ట్ అసలు చెత్తను వేయకుండా మనల్ని మనం పరిరక్షించుకోవాలి. ఫస్ట్ ఒక్క రోజుతో ఏది సాధ్యం కాదండి. ఫస్ట్ మనం ఆలోచించొద్దని అనుకుంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఒక 2 రోజులు కట్ చేస్తూ ఉండండి. వద్దు, ఈ ఆలోచనలు రానీయద్దు. దీనికి మనకి ఒక చిన్న కథ నేను మీకు చెప్తాను. ఒక 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 ఊర్లో ఒక అతను ఉండేవాడు. అతను పెంపుడు కుక్క ఒకటి ఉండేది. ఆ పెంపుడు కుక్క అంటే మహా ప్రేమ, పంచప్రాణాలు. ప్రతిరోజు అతను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఆ కుక్క అతని మీద పడి దాని ప్రేమ అది చూపిస్తుంది కదా! కుక్క చక్కగా శరీరం అంతా నాకి దాని ప్రేమ అది చూపిస్తే, అబ్బో! ఈ కుక్క నా మీద ఎంత ప్రేమ చూపిస్తుందో, ఒక మూగజీవి ఎంత కనెక్టెడ్‌గా ఉందో అని అతను సంతోషపడుతూ ఉండేవాడు. అప్పుడు ఒకతను అతని స్నేహితుడొచ్చాడు. అతని ప్రాణమిత్రుడు అతనేం చెప్తే ఇతన్ని పాటిస్తాడు. ఒకరోజొచ్చి చూసాడు. ఆహ్, అం ఆ కుక్క అతని మీద చూపించే ప్రేమకి ఇతను కూడా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఒక విషయం చెప్పారు. "నువ్వు మూగజీవిని తెచ్చుకున్నావు చాలా మంచిది. దాన్ని ప్రేమిస్తున్నావు చాలా మంచిది. సాటి జీవిని మనం ప్రేమించాలి. చాలా మంచి పని చేస్తున్నావు. కాకపోతే అది నాకనియ్యకు. నీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అది నాకే దాకా తెచ్చుకోకు" అనని ఆయన చెప్పారు. సరే అతని ప్రాణమిత్రుడు చెప్పింది ఎవరు చెప్పినా వినే అలవాటు అతనికుంది. మంచి సలహానే కదా అని చెప్పి మరుసటి రోజు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఆ కుక్కొచ్చి మీద పడింది నాకబోతుంటే మూతి మీద ఇలా కొట్టాడు. అది కుయ్యో కుయ్యో అనుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు కూడా కొట్టాడు. మళ్ళీ వెళ్ళిపోయింది. అలా రోజు ఒక 10 రోజులు అతను ఒక 20 రోజులు కంటిన్యూగా చేశాడు. అప్పుడు దానికి అర్థమైంది. ఓహో! ఇతన్ని నాకితే ఇతను ఒప్పుకోవట్లేదు. కానీ అన్నీ చేస్తున్నాడు. ప్రేమగా చూస్తున్నాడు. అన్నీ చేస్తున్నాడు. దానికి కావాల్సిన ఆహారం పెడుతున్నాడు. దానికి ఇష్టమైన ఆహారం పెడుతున్నాడు. దాని ఆలనా పాలనా చక్కగా చూసుకుంటున్నాడు. కానీ నాకైతే ఒప్పుకోవట్లేదు. అప్పుడు దానికి అర్థమైపోయి అది చేయడం ఆపేసేసి యజమానితో ఎలా ఉంటే ప్రీతి పాత్రులు అవుతారో అలానే ఉండడం ప్రారంభించింది. అంటే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన మనసుని కూడా మనం అలానే అదుపులో పెట్టుకోవాలి. మన ఆలోచనని మనం నియంత్రించుకోగలగాలి. మన ఆలోచనని ఎలా నియంత్రించుకోగలుగుతాం? ఒకరోజు వచ్చినప్పుడు వెళ్ళిపో. నాకు ఈ ఆలోచనలు అవసరం లేదు. నా ఫ్యూచర్ మీద నేను ప్రోగ్రెస్ పెట్టుకుంటున్నాను. హలో బాస్ ఎక్స్‌క్యూజ్ మీ. ఎవరు నువ్వు రావడానికి? ఫస్ట్ నా దగ్గరికి రావాలంటే ఆ డిజర్వెన్స్ నీకుండాలి. నువ్వు చెత్త థాట్స్ పెట్టుకొని నా మైండ్‌లోకి వస్తానంటే నేను ఒప్పుకోను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. యూ డోంట్ డిజర్వ్ మై ప్లేస్. దిస్ ఈజ్ మై టెరిటరీ అని స్ట్రాంగ్‌గా మనసులో అనుకోవాలి. అనుకున్నా వస్తుంది. ఫస్ట్‌లో వస్తుంది. కానీ దాన్ని తగ్గుతుంది. ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇలా 2, 3 రోజులు, 10 రోజులు, 20 రోజులు, ఒక నెలకో పోనీ ఒక 41 రోజులు రోజు ఇలా ఆలోచనలు వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేస్తే మన మనసు మనం రోజు ఏది ఫీడ్ చేస్తామో అదే పట్టుకుంటుంది. 41 రోజు ఒకవేళ ఆలోచన వచ్చినా కూడా టక్కన ఇంకా అసలు ఆలోచన గెంటేస్తుంది. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. సో గట్టిగా మనం చెప్పుకోవాలి. మనలో మనం చెప్పుకోవాలి. ఈ చెత్తనంతా తీసుకొని నా దగ్గరికి రాకు. వెళ్ళిపో. గెట్ ఔట్ ఫ్రమ్ హియర్. యూ డోంట్ డిజర్వ్ మీ. నాకు చాలా పనులున్నాయి. అండ్ ఇంకొకటి నా టైము నీకు నేను కేటాయించలేను. నా టైం చాలా ప్రీషియస్. నా టైం చాలా వాల్యుబుల్ అనని మనకి మనం మైండ్‌లో ఇది ఫీడ్ చేసుకుంటుంటే డెఫినిట్‌గా ఇప్పుడు దానికి వాటికి కూడా చాలా పనులుంటాయండి. చాలామంది ఉన్నారు లోకంలో. అవి ఇబ్బంది పెట్టాల్సినవి. వెళ్ళిపోతాయి. మనం పట్టించుకోకపోతే, మనం వాల్యూ ఇవ్వకపోతే పరిస్థితి అవ్వని కానివ్వండి, ఏదైనా కూడా అది ఇంక మన జోలికి రాదు. సో, అలాగా మన బ్రెయిన్‌ని మనం ట్రైన్ చేయాలి. ట్రైన్ యువర్ బ్రెయిన్, మాస్టర్ యువర్ బ్రెయిన్.
మీ బ్రెయిన్ మీకు కింగ్ మేకర్ అన్న విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఆ విషయాన్ని మీరు విస్మరించకండి. కింగ్ మేకర్ ఎక్కడో లేదు, మనలో ఉంది, మన బ్రెయిన్ రూపంలో ఉంది. ఈ బ్రెయిన్ చక్కగా మనం రోజు పూజ చేసుకుంటాం. ఇంత చెత్త ఆలోచనలతోటి, అంటే చెత్త ఆలోచన అంటే ఈ పాస్ట్ ఆలోచనలు మన బుర్రలో పెట్టుకొని మనం ఎలా భగవంతుని పూజ చేస్తాం, ఎలా భగవంతు నామస్మరణ చేస్తాం ఒక్కసారి ఆలోచించండి. మనం ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నాము, కానీ మన మనసుని శుభ్రం చేసుకుంటున్నాం, మన బ్రెయిన్ ని మనం శుభ్రం చేసుకుంటున్నామా? ఈ ఒక్క ఆలోచన మనం తెచ్చుకుంటే కనుక పొరపాటున కూడా పాస్ట్ విషయాలు కావచ్చు, లేదా ప్రెజెంట్ లో జరుగుతున్న ఏవైనా సరే అసలు మంచి ఆలోచనలు కానివేవి కూడా మన బ్రెయిన్ లోకి రాకుండా మనం నిరోధించుకోగలుగుతాం. ఇప్పుడు ఇక్కడంతా చుట్టూ చెత్త పోసి భగవంతుడిని ఆవాహయామి అంటే భగవంతుడు వచ్చి కూర్చుంటాడో చెప్పండి? ఇది మనకు కనిపిస్తుంది కాబట్టి మనం మొత్తం క్లీన్ చేస్తాం, కానీ ఈ లోపల ఉన్న బ్రెయిన్ మనకు కనిపించదు కదా. మనం వచ్చే ఆలోచనలంతా కూడా తీసి పడేసేసేసి భగవంతుడి పట్ల మనం ఏదైనా ఆలోచిస్తున్నామంటే అది మన ఫ్యూచర్కి ఉపయోగపడేదే మనం ఆలోచించాలి. అదర్వైజ్ దట్ ఈస్ ఇన్వాలిడ్. మీరు దేన్ని వ్యాలిడేట్ చేయకండి. ఆ పాస్ట్ ఆలోచనలు కావచ్చు, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు, మీ ప్రోగ్రెస్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు, లేదా మీ మీ ధైర్యాన్ని తినేసే ఆలోచనలని మీరు వ్యాలిడేట్ ఎందుకు చేస్తున్నారు? వ్యాలిడేట్ చేయకండి. ఈ వ్యాలిడేషన్ వల్ల అవి ఇంకా వస్తున్నాయి. ఓ వస్తున్నావా, నువ్వు వ్యాలిడేట్ చేస్తున్నావా, నేను ఇంకా నీకు ఆలోచనలు ఇస్తాను బాస్, ఐ హ్యావ్ సో మచ్ థింగ్స్ విత్ మీ. ఏది నిన్నైతే చక్కగా నీ ఆనందాన్ని తినేస్తుందో, నీ ధైర్యాన్ని తినేస్తుందో, నీ బలాన్ని తినేస్తుందో, ఇలాంటివన్నీ నా దగ్గర చాలా ఉన్నాయి కదా వెపన్స్, వీటన్నిటితో వస్తాను నేను. ఇంకా ఉన్నారు నా ఫ్రెండ్స్ కూడా, వాటిని కూడా తీసుకొస్తానని చెప్తున్నాను. వన్స్ స్టాప్ దేర్ అని మనం చాలా గట్టిగా చెప్పగలగాలి. స్టాప్ దేర్, బీ కేర్ఫుల్, ఎక్కడికి వస్తున్నావు, ఎవరితోటి పెట్టుకుంటున్నావు, ఈ విషయాన్ని మనం బ్రెయిన్కి మనం ట్రైన్ చేయాలి. చేస్తే ఆలోచనలన్నీ మన నుంచి దూరం వెళ్ళిపోతాయి. ఒక్కరోజుతో ఏది సాధ్యం కాదు. సాధనాత్ సాధ్యతే సర్వం. ప్రతిరోజు ఇలా మనం మన బ్రెయిన్ని ట్రైన్ చేసుకుంటూ వెళ్తే, ట్రైన్ యువర్ బ్రెయిన్, మాస్టర్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్ మీకు కింగ్ మేకర్ అన్న విషయాన్ని మర్చిపోకండి. కింగ్ మేకర్ అయినప్పుడు మనం దాంట్లో చెత్తని ఎలా ఉంచుతాము? మనకి పనికిరా మన ధైర్యాన్ని తినేసే ఆలోచనలు మనకు అక్కర్లేదు. మన ఆత్మస్థైర్యాన్ని, మన క్యాలిబర్ని, మన ఎఫిషియన్సీని, మన సామర్థ్యాన్ని తొక్కిపెట్టే ఆలోచన మనకి ఎందుకండి? అసలు వద్దు, అవన్నీ తీసేద్దాము. ఇది ఎంత సాధ్యం కాలేదనుకోండి, చక్కగా కూర్చొని ఒక భగవన్ నామాన్ని స్మరించుకోండి. రోజుకి 1 గంట ఖచ్చితంగా, 1 గంట మీరు ఏ టైం పెట్టుకుంటారో ఆ టైంలో ఖచ్చితంగా భగవన్ నామం, ఏ నామమైనా పర్వాలేదండి, మీకు ఇష్టమైన మీకు విష్ణుమూర్తి ప్రీతి అయితే విష్ణుమూర్తి నామాన్ని, మీకు పరమశివుడి ప్రీతి అయితే పరమశివుడి నామాన్ని, అమ్మవారి ప్రీతి అయితే అమ్మవారి నామాన్ని, సాయిబాబా ప్రీతి అయితే సాయిబాబా నామాన్ని, లేదా మేధా దక్షిణామూర్తి స్వామివారి మంత్రాన్ని, ఏదో ఒకటి. కాకపోతే మనకి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవ్వాలంటే మనం మేధా దక్షిణామూర్తి స్వామివారిని కానివ్వండి, హయగ్రీవ స్వామివారిని కానివ్వండి, మనం ధ్యానిస్తే కనుక మన కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, మనలో ఉన్న ఆలోచనలన్నీ వెళ్తాయి. మేధా దక్షిణామూర్తి స్వామివారికి సంబంధించిన శ్లోకం పెట్టుకొని చక్కగా అది చదవండి, లేదంటే హయగ్రీవ స్వామికి సంబంధించిన చదవండి, ఇలా ఏదో ఒకటి చదవండి, లేదా మీ ఇష్టదేవత అయినా సరే. ఇది అని నేను చెప్పట్లేదు. సో ఏదైనా సరే చదవడం ప్రారంభించండి. మన మనసు ఫస్ట్ ఇప్పుడు మీకు నాకు తెలిసి ఇప్పుడు మీరు ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీ బ్రెయిన్ అంతా ఖాళీ అయిపోయింది. మీకు హాయ్ అయితే ఖచ్చితంగా తెలుస్తున్నాడు. ఇప్పుడు మీ బ్రెయిన్లో అయితే డెఫినెట్గా ఒక్క థాట్ కూడా ఉండదు. మొత్తం క్లీనప్ అయిపోయింది, వాషప్ అయిపోయింది. మీకు ఇప్పుడు నేను చెప్తుంటే మీరు నోటీస్ చేయగలుగుతున్నారు. ఆ వాషప్ అయిపోయిందన్న అలానే మెయింటైన్ చేయండి చాలు. అలానే మెయింటైన్ చేసి మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు ఒక చెక్ పెట్టండి. మనం ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, మనం ఖర్చు పెట్టే డబ్బులన్నీ మనం ఒక చెక్ పెట్టుకుంటాం కదా. దీనికి అవసరమైన దానికి ఖర్చు పెడుతున్నామా, అనవసరమైన దానికి ఖర్చు పెడుతున్నామా, దేనికి ఖర్చు పెడుతున్నామా అని మనం ఆలోచిస్తాం కదా. అలా మన బ్రెయిన్కి వచ్చే ఆలోచన అవసరమైందా అనవసరమైందా ఈ చెక్ రోజు పెట్టుకుంటూ ఉంటే కనుక చక్కగా మన బ్రెయిన్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. మన బ్రెయిన్ ఒక పాదరసము. మనలో వచ్చే ఆలోచనలు ఎలా ఉండాలంటే ఎలాంటి పరిస్థితులైనా టక్కన ఒక మంచి ఆలోచన మనలో రావాలి. అలా రావాలంటే ఫస్ట్ మనం ఆ శక్తిని మనం బ్రెయిన్కి ఇవ్వాలి. సో శక్తిని ఇవ్వకపోయినా పర్లేదు కానివ్వండి, బ్రెయిన్ని ఇబ్బంది పెట్టే విధంగా మనం ఆలోచించకూడదు. మన ఆలోచనల వల్ల మన బ్రెయిన్ని మనం ఎంత డ్యామేజ్ చేస్తున్నామో మనకు అర్థం కావడం లేదు. మన లోపలున్న శక్తిని ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నామో అర్థం కావడం లేదు. సో వన్స్ మీరు రోజు ఇది ప్రాక్టీస్లో పెట్టుకుంటే మీ మానసిక వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి అన్నిటికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో మీకు ఏదైనా ఇంకా ఒక శ్లోకం కావాలంటే కనుక హయగ్రీవ స్వామివారికి సంబంధించిన శ్లోకం చెప్తాను. ఇదన్నా రోజు మీరు మెడిటేట్ చేసుకోవచ్చు. బట్ ప్రాక్టికల్గా ఇప్పుడు నేను చెప్పిందంతా చేసి అప్పుడు చేస్తూ ఉంటే ఫస్ట్ మన ప్రయత్నం చేసి కదా భగవంతుని చేరుకోవాలి. మానవ ప్రయత్నం చేస్తూ భగవంతుని ఆశ్రయిస్తే కాని పనులు ఏవీ ఉండవు. సో ఇప్పుడు మానవ ప్రయత్నం చేస్తూ భగవంతుడికి సంబంధించిన ఈ శ్లోకాన్ని జపించుకోండి.
జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయగ్రీవ ఉపాస్మహే. ఇది మీరు ప్రతిరోజు కనీసం ఈ శ్లోకాన్ని ఒక 1000 సార్లు 1008 సార్లు జపించుకోవడానికి ప్రయత్నించండి. చక్కగా స్థిరమైన బుద్ధితోటి మీ ఆజ్ఞ చక్రంలో లేదా అనాహత చక్రంలో మీ ఫోకస్ అంతా నిలపండి. కళ్ళు మూసుకొని ఇక్కడన్నా మీ ఫోకస్ పెట్టండి. హార్ట్ చక్రం అంటారు, అనాహత చక్రం మీదన్నా మీ ఫోకస్ పెట్టుకొని ఈ శ్లోకాన్ని జపించండి. లేదా మీకు ఇష్టమైన ఏదైనా మంత్రాన్ని జపించండి. ఇదనే కాదు, ఏదైనా జపించండి. ఖచ్చితంగా మార్పులు చూస్తారు. అసలు ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మనసు ఈ వీడియో ఇప్పుడు మొత్తం ప్రశాంతంగా ఉండి మీ కళ్ళల్లో ప్రశాంతత, మీ మనసులో ప్రశాంతత, మీ మైండ్లో ప్రశాంతత, మిమ్మల్ని చూడకపోయినా నేను రీడ్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే మైండ్ యొక్క గొప్పతనం అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.